లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదండి, ఉప్మా పెసరట్టు. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే నేను చేసే పద్ధతిలో ఒకసారి చేసి చూడండి. హెల్దీ అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది. ఉప్మా పెసరట్టు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాస్ పెసలు తీసుకున్నాను. గ్లాస్ పెసలకి పావు గ్లాస్ రాగులు, అలాగే ఒక అర గ్లాస్ బియ్యం తీసుకోవాలి. ఇక్కడ రేషన్ బియ్యం అయితేనే పెసరట్లు బాగా క్రిస్పీగా వస్తాయండి. వీటిని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని ఒక 5 గంటల పాటు నానబెట్టుకుందాం. చూశారు కదండి, 5 గంటల తర్వాత నాకు పెసలు అయితే ఇలా నానిపోయాయి. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తయారు చేసుకొని ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకుందాం. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇందులో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాస్ రవ్వ అయితే తీసుకున్నానండి. ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. నేను ఉప్పు వేసే వీడియో స్కిప్ అయిపోయిందండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు ఒక గ్లాసు రవ్వని కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఉంటే ఉప్మా దగ్గర పడుతుందండి. చూసారు కదండి, ఉప్మా అయితే ఇదే కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఉప్మా పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకుందాం. మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పెసరట్టు పిండి ఉంది కదండి, దీనిని ఒక గరిటె వేసుకొని పల్చగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు మంటలో ఫ్లేమ్లో పెట్టుకొని పెసరట్టు క్రిస్పీగా ఏగే వరకు కాల్చుకుందాం. సరే కదండి, పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన ఉప్మా పెట్టుకొని అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి పెసరట్టులో రాగులు వేసి ఇలా ట్రై చేయండి. చాలా హెల్దీ అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.